హై ప్రేస్ మీరు ఎలాగున్నారు? నేనైతే సింగర్ మల్లన్న గారు అయితే చాలా సూపర్ ఉన్నాను. ప్రేస్ మన గిరిజన ప్రాంతం ఏరియా అయితే ఈ రూపంగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇదైతే సిల్వరి తోట అన్నమాట. చూడండి ఎంత చక్కటి తోట ఉంది, ఇలాగుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా సూపర్, చాలా నీట్గా ఉంది అన్నమాట ఫ్రెండ్స్. అలాగే మాకు అయితే కొళ్ళై నీళ్ళు అయితే రాలేదు, అందుకు నేనైతే వెళ్ళబోతున్నాను అన్నమాట. చాలా దూరం అది ఆ లోయకి వెళ్ళాలి అన్నమాట, ఆ గొంతుకి వెళ్ళాలి. అలాగే ఇలాగ వెళ్తున్నాను ఫ్రెండ్స్, ఈ దారి అయితే వెళ్తున్నాను. ఒక్కడు వెళ్ళడానికి అయితే చాలా భయం అన్నమాట. ఎవరికైనా రండి వెళ్దాం అంటే కూడా మరి బతుకమై రాలేదు. నేను అయితే ఒక్కడు వెళ్తున్నాను. అలా రెండు కొండల మధ్య ఒక కొండ కనిపిస్తుందా, ఆ కిందికి వెళ్ళాలన్నమాట. చాలా దూరం అన్నమాట, అలా లోపల. ఫ్రెండ్స్, ఈ రోడ్డు అయితే వెళ్తున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగుంది అన్నమాట. ఈ లోపల నుంచి నడిచి వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే తోట లోపల నుంచి మరి అలాగా వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మిరియాలు, ఇక్కడ మిరియాల అయితే మరి చూడండి ఫ్రెండ్స్ ఇలాగుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అదేవిధంగా ఆ మధ్యలో అయితే ఎలుగుబంట్లు తిరుగుతుండేవి. ఇలాగ వెళ్ళడానికి కూడా చాలా భయం అన్నమాట. మరి ఒక్కడైపోయాను. సారే గుళ్ళన్న సింగారు మల్లన్న అనేసి మరి యూట్యూబ్లో కూడా పేరు ఇచ్చాను. మరి సింగార్గా అయితే మరి అలాగే పాట పాడి వెళ్దాం ఫ్రెండ్స్. ఎలుగుబంట్లు ఉండినా కొద్దిగా గోలాయి వెళ్తే కొద్దిగా పక్క సైడ్ వెళ్తాయి అన్నమాట. ఫ్రెండ్స్, నేను దారి వెళ్తున్నాను కదా, దానికోసం అయితే పాట రూపంగా అయితే చెప్తాను, కానీ ఒరియాతోనే వస్తుందిలే. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి దారి ఉంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి దారి వెళ్తున్నాను. మనకి ఏమీ లేకపోయినా సరే కానీ తాగే నీటి వాటరు మరి నీట్గా నీళ్ళు ఉంటే మాకు తాగడానికి చాలా అవసరం అన్నమాట. అందుకే ఒక్కడ కూడా వెళ్తున్నాను ఫ్రెండ్స్. బటే గోలా బొంగశీల కాస బొంగ మనే శీల కాసాలో బాయి బటే గోలా బొంగశీల కాస బొంగశీల కాస. ఫ్రెండ్స్, అదే దారి నడిచి వెళ్ళే వాళ్ళకి అప్పుడు వాళ్ళైతే ఇప్పుడు శిలాకసా చేసి ఉంటారు కదా, దానికైతే పాట రూపంగా అలాగా వినిపిస్తారన్నమాట. ఫ్రెండ్స్, అలాగే పుండా వస్తుంది. ఈ దారి కూడా ఘాటి ఉంది కదా. బాటే గోలా బొంగశీల కాసా బొంగశీల కాసా బొంగశీల కాసా పక్కనే లో బాసా పక్కనే లో బాసా buko dari asakali
लिया बुकोडे रीडेरियस बुकोडे रीडेरियस करे नोनी बुकोडे రీడేరియస్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దారి అయితే మరి చాలా భయంకరమైన దారి ఈ దారి అయితే మరి ఆవులు ఎడ్లు పశువులు ఇలాగే తీసుకెళ్తారన్నమాట కొండకి మేపించడానికి ఆ దారి అయితే నేను కూడా నడుచుకుంటూ వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ హోయ్ బోలా రే పనికి పవన দুইকে সমান দুইকে সমান পানিকে পবন দুইকে সমান দুইকে সমান ఫ్రెండ్స్ ఇక్కడైతే వచ్చాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం టోటల్ ఇదైతే పనస చెట్టు అన్నమాట ఇక్కడ పనసకాయలు కూడా కాసి ఉన్నాయి కానీ ఇంకా పెరగట్లేదు చూడండి ఫ్రెండ్స్ హలేనా జులేనా బెడలో కోసునా মাটি মারা বড়ে দুঃখ কইরে মুই చూసారా ఫ్రెండ్స్ నేనైతే ఈ దారి ఎప్పుడు రాలేదు మరి నాకు ఏ దేవుడు ఇలాగా తేలిపిందో మరి అలాగ వస్తున్నాను అన్నమాట చూడండి ఇదైతే మామిడి చెట్టు అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం టోటల్ నేను వెళ్ళి తిరిగి వచ్చేదాకా లోపల నుంచి నడుస్తున్నాను అన్నమాట ఈరోజు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి దారులు ఉన్నాయన్నమాట మన గిరిజనులకి ఫ్రెండ్స్ ఈ రోడ్డు వెళ్తే మరి మూలపట్టం అనే గ్రామం అయితే ఉంది లోపల లోపల గొంది దగ్గర అయితే ఉంది నేనైతే ఇప్పుడు ఈ దారి అయితే వెళ్తాను ఈ దారి వెళ్తాను మరి మూలపట్టం అనే గ్రామం అయితే ఈ రోడ్డు వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ ఇలాగ రావాలి ఇలాగొచ్చి ఈ రాయిలికి చూడాలి ఇలాగ వెళ్ళాలి ఫ్రెండ్స్ మూలపట్టం దారి నేనైతే ఈ దారి వెళ్తాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇవి అయితే పొలాలన్నమాట మరి ఆశకి ఇక్కడ పొలాలు తయారు చేశారు మరి చేసి తినడానికి అయితే చేత కాదు మన రైతులకైతే మనిషి ఆశ అయితే చాలా పెద్ద గొప్ప అన్నమాట మరి చేయడానికి చేత కాదు చూడండి ఫ్రెండ్స్ అవతలపొక కొండ అయితే అది మన చిరసవలస గ్రామంలో చెందిన తోట అన్నమాట ఈ కాంపుటు వాళ్ళు అయితే మరి చేస్తున్నారు తోట అయితే ఇప్పుడు బాగానే వస్తుందిలే ఫ్రెండ్స్ ఇలాగ వెళ్తామన్నమాట చూడండి దారి అయితే మరి ఎలాగుందో అబ్బబ్బబ్బబ్బా మొత్తం డొంక వస్తున్నాను అన్నమాట ডোঙ্গর বলি ডোঙ্গর কাঁটা কালি বাইলো রাজি গত গালি বাইলো রাজি গত গালি
ఆహాహా బాయిలో రాజీ గొత్త గాలి ବାଇଲ ରାଜି ଗାଲେ ଦାଙ୍ଗଡ଼ି ମିଲେ ଟଣ୍ଡେରେ ବସ ନଥିଲେ ବାଇଲ ରାଜି ଗାଲେ ମାଇଜି ମିଲେ ଟଣ୍ଡେରେ ବସ ନଥିଲେ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి దారిలో అయితే నేను రాబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ తోట అయితే ఎలాగుంది చూడండి ఇది కాంగ్పుట్టు గ్రామం మరి కాపరాస్తుళ్ళు రైతులదన్నమాట बाटे बाटे गोला बाटिया लुआ प्रभाते फुटिला छुआ प्रभाते फुटिला छुआ प्रभाते फुटिला छुआ बाटे बाटे गोला बाटिया लुआ प्रभाते फुटिला छुआ ప్రోబోతే పుట్టిలా సువా చూడండి ఫ్రెండ్స్ నేను ఒక్కడే భయం పడి మరి పాట పాడి వెళ్తున్నాను చూడండి ఇలాంటి దారి ఎక్కడ వెళ్ళినా మరి చేతికి అయితే కత్తి అయితే మర్చిపోకూడదు ఇలా కత్తి పట్టుకొని తిరగాలన్నమాట सुअर पानी काई कालिया कुआ तुम्हार कुलो बोंसो कुआलो ननी ओ हो जालिया कोसा तुम्हार कुला बन्छ कुआरे ननी मोहर गुलापिया सुअर पानी काई कलिया कुआ तुम्हार कुला बन्छ कुआलो ननी जोहोरे जंजाली पिला जोहोरे जंजाली पिला ఫ్రెండ్స్ ఇలాంటి దారులు అయితే మేము వస్తాం హమే కాయాసు అంతలో నాయ్ దూదో అంతలో జదుదో అంతలో కాయ దూదో అంతలో దూదో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అదే సాయిరామ్ సంఘం నుంచి మాకు కొల్ల అయితే ఇచ్చి ఉన్నారు ఆ ట్యాంకు దగ్గరికి అయితే నేను వస్తాను ఇప్పుడు అక్కడ మరి పైపు అయితే తీసి ఉన్నారు మరి ఏమో తెలియదు అందుకనే మరి అలాగ వెళ్తున్నాను చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ వస్తే మరి పొద్దు అయితే మెరుపు వచ్చింది అలాగే పాట అయితే పాడుతుండి ఆపేసాను చూడండి ఫ్రెండ్స్ లోపల నుంచి అయితే వస్తున్నాను అయితే మేము ఇలాంటి అడవి దగ్గర తిరగడానికి కూడా మాకు అలవాటు కదా ఫ్రెండ్స్ అందుకు మరి భయం లేకుండా నేనైతే రాబోతున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే దగ్గరలో అయితే వచ్చాను చూడండి ఇవైతే మామిడి చిగురులు అన్నమాట పైకి అయితే కొండలు ఉన్నాయి
చూడండి, ఇక పైకి అయితే ఉన్నాయి కొండలు. ఫ్రెండ్స్, ఈ దారి వెళ్తే పైకి అయితే గొడ్లు మేపించడానికి తీసుకెళ్తారన్నమాట. మరి అలాగ వస్తే మరి ఇలాగెళ్తే ఆ ట్యాంకు దగ్గరికి వెళ్ళవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, అలాగే పాస్ చేద్దాం. కానీ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటాయన్నమాట మాకు. ఇది వాగులు, వంకలు, జోరెలు ఇలాగ ఉంటాయన్నమాట. నేను అయితే ఈ దారి అయితే వచ్చాను. మరి ఇలాగ వెళ్దామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ వెళ్దాం. ట్యాంకు దగ్గర అయితే వెళ్దాము. ఇప్పుడైతే నేను వచ్చాను ట్యాంకు దగ్గరికి అయితే. ఫ్రెండ్స్, ఇక్కడైతే మా కొల్లాయి అయితే ఇలా తీసారన్నమాట. చూడండి, అక్కడైతే డ్యూటీ చేసి అయితే తీసారన్నమాట. ఇది తీసి మరి ఇక్కడే ఉంచేసారన్నమాట. ఇదిగా ఇక్కడే ఉంచారు. ఇది అయితే మరి ఎందుకు తీసారో తెలియదు. ఇక్కడైతే మరి మూత చేసారు. మూత చేసి ఇదిగా ఇక్కడైతే తీసారన్నమాట. తీసారు. దేనికి తీసారు అర్థం కావట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే చేశారు. ఇదైతే మా సాయిరామ్ ట్యాంకు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నీట్గా చూడండి. మాకు అయితే తీసేసి ఉన్నారు. అదేంటి, చెయ్యి దూలవా నోరు దూలవా మరి దేనికో. మరి మేము కూడా మనుషులే కదా ఫ్రెండ్స్, మేము కూడా మనుషులమే. మరి తీసి ఇక్కడ పడేశారు. దేనికి పడేశారు? ఇదో మరి తాగడానికి నీటి వాటర్ అయితే ఈ పైపు నుంచి అయితే వస్తుంది. మరి ఇక్కడ తాగవచ్చు కదా, ఇక్కడ తాగవచ్చు, అన్నీ కూడా చేయవచ్చు. ఇది ఎందుకు తీశారు? ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే చేసి కడుతున్నాను అన్నమాట. చూడండి, ఇది ఈ పైపులు అయితే చాలా రోజులు అయింది కదా. మరి కొద్దిగా కరివి లాంటిది తినేస్తే మరి అలాగా ఇక్కడ మరి ఊడిపేస్తున్నారు అన్నమాట, తీసేస్తున్నారు. ఫ్రెండ్స్, మొత్తం రెడీగా అయితే చేసాను. ఇలా చేస్తారన్నమాట. ఇది ట్యాంకు అన్నమాట. ఇది సాయిరామ్ బాబా ఫోటో అన్నమాట. చూడండి, ఇలా చేస్తారన్నమాట. ఫ్రెండ్స్, నేను ఎప్పుడు మరి అది కట్టేసి బయలుదేరాను అన్నమాట. వెళ్తున్నాను. అలాగే వెళ్తే మా కాఫీ చేను దగ్గర అయితే ఒక జాయింట్ ఉంది. అక్కడైతే వెళ్ళేసి మరి చూస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు రిటర్న్ తిరిగేసి అయితే మళ్ళీ వెళ్ళబోతున్నాను అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఈ కెమెరా కూడాను ఒక దగ్గర చీకట్టు, ఒక దగ్గర మరి నీట్గా వస్తుంది. మరి ఏమో అనుకోకండి. ఇది మరి బ్యాక్ కెమెరా నుంచి అయితే తీస్తున్నాను. నా ఫేస్ అయితే మరి కనబడతలేదు. అదే తెలుసులే, ఫేస్ కనబడకపోయినా మరి తెలుసు. మరి నా వాయిస్ వెంటనే అమ్మో మా సింగారి మల్లన్న గారు ఎక్కడ వెళ్ళి ఉండాడు, మరి ఈరోజు నీళ్ళు కట్ట వెళ్ళి ఉండారు అనేసి అనుకుంటారులే మన స్నేహితులు కానీ, మన సబ్స్క్రైబర్లు కానీ, మన ఫ్రెండ్షిప్లు, ప్రేమికులు అందరు కూడాను నాకు మరి తెలుసు. మరి ఇది చూసారనుకో మరి వెంటనే ఫోన్లు అయితే చేస్తారన్నమాట. మరి ఫ్రెండ్స్, అదేవిధంగా మరి నేనైతే మరి చాలా వీడియోస్లో అయితే కొద్దిగా ఒక 3-4 వీడియోలు అయితే కాపరేట్ వీడియోలు పెట్టేసి ఉండేను. అందుకే మరి కొన్ని
నెలలు అయితే కొనసాగించారు అన్నమాట మన ఛానల్ వాళ్ళు. అది లేకపోతే ఇంతవరకు మరి మౌంటేషన్ అవ్వవలసింది. ఆ కాపరేట్ వీడియోస్ వల్ల కొద్దిగా ఒక 2-3 నెలలు అయితే గ్యాప్ ఇచ్చారన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడైతే మరి నేను మరి వేరే విధంగా వీడియోస్ అయితే నేను చేయను. నా స్వరంతోనే మరి వెళ్ళాలి అంట, నా పాటతోనే మరి వీడియోస్ చేసి మరి అలాగా స్నేహితులకి, బంధుమిత్రులకి, అత్త మామ వాళ్ళకి అందరికీ మరి వినిపించాలి అనుకొని మన యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా మరి అలాగా మెసేజ్లు కూడా రాశారన్నమాట. ఇలాగే వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, మన కాంకుటు గ్రామం మరి వాళ్ళకైతే తోట చాలా భారీగా ఉంది అన్నమాట. చూడండి ఇలాగ మరి ఫ్రెండ్స్, నేను మూలపట్టం అనే గ్రామంకి వెళ్ళవచ్చు దారి అన్ననా. ఆ దగ్గరలో అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఆ దగ్గరలో అయితే రోడ్డు దగ్గర అయితే వచ్చాను మళ్ళీ. ఇక వచ్చాను అన్నమాట. ఎప్పుడైతే మరి ఒక కిలోమీటర్ దూరానికి వెళ్ళేసి మళ్ళీ నాకు వేరే దారి అయితే వెళ్ళాలి అన్నమాట. మా కాఫీ చేని దగ్గరికి అయితే అక్కడ ఒక జాయింట్ ఉంది, అక్కడ వెళ్ళేసి మరి ఇప్పేసి చూడాలి నీళ్ళు వెళ్తుందా వెళ్ళలేదా అనేసి. ఇదిగో ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చాను అన్నమాట. ఇదిగో నేను మూలపట్టం గ్రామం వెళ్ళే దారి అన్న ఆ గేట్ దగ్గర అయితే వచ్చాను. ఇలాగ వెళ్ళాలన్నమాట మూలపట్టంకి. ఇలాగా ఈ దారి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే మామిడి చెట్టు అన్నమాట ఫ్రెండ్స్. నేను దగ్గరలో అయితే వచ్చాను. ఇలాగే నడిచి కుంటూరు రావడానికి అయితే చాలా బాధగా అన్నమాట. అలాగే నడుచుకుంటూ వస్తున్నాను. చాలా డొంక ఉంది అన్నమాట. డొంక వెళ్తున్నాను. అందుకని అక్కడక్కడ మరి పాట రూపంగా గోలా అయ్యి వెళ్తున్నాను అన్నమాట భయం పడి. नी आगे आगे नोना पोसे पोसे टेंडुका सोगिला गोसे टेंडुका सोगिला गोसे नोनी आगे आगे नोना पोसे पोसे टेंडुका सोगिला गोसे ओहो टेंडुका सो గిలాగోసే. ఫ్రెండ్స్ మనము ఏ దారి దిగ్గడానికి కూడా అర్థం కావట్లేదు. ఈ దారి దిగ్గిన భారీ కాఫీ తోట ఉంది లోపల వెళ్ళడానికి అయితే. టెండుకసో గిలాగోసే బాబు తోర ముకో యాలే జామ బాయ్కాలియా జామలో కాలియమనే. చూడండి ఫ్రెండ్స్, ఎవరో నేను వీడియో చేస్తుంటే వాళ్ళు ఫోన్ మీద ఫోన్ అన్నమాట. చూడండి 1145 నెంబర్ చేస్తున్నారు అన్నమాట. నేనైతే ఈ ఫోన్ ఎత్తాను, వీడియో చేస్తున్నాను కదా, మన స్నేహితులు మళ్ళీ బాధపడతారన్నమాట. మన ఇక్కడైతే గడిచిపోయినరు బాబు, నేను ఎలా దిగాలి ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ దిగేస్తే కిందికి వెళ్ళవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, నేను మా పంట పొలాలకి నీళ్ళు తీసుకెళ్ళే కాలువ దగ్గర అయితే వచ్చాను, జోరే దగ్గర. ఇలాగైతే ఉంది అన్నమాట. ఈ వాగులు వంకలు అయితే ఇలా రాయిలు ఉంటాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మా పంట భూమికి నీళ్ళు తీసుకెళ్ళే కాలువ అయితే చూపెడతాను. ఇక్కడైతే ఉంది అన్నమాట. అదిగో ఇక చూసారా, ఇలాగైతే తీసుకెళ్తున్నాము. ఇక్కడైతే వచ్చి ఇది ఎండ్రికాయలు బొక్కలు చేసి ఉంటే మరి ఇలాగ మట్టేస్తామన్నమాట.
చూస్తున్నారు కదా, ఇలా మట్టేస్తాం. మట్టేసి మరి అలాగే నీళ్ళు అయితే తీసుకెళ్తాం అన్నమాట. చాలా బొక్కలు అయితే చేసింది. ఇండ్రికాయలు అంటారు, ఇండ్రికాయలు. మేమైతే మరి రేతోలు అంటాం ఫ్రెండ్స్. బొక్కలు చేసిన కన్నలు చేసినాయి. మరి అందుకే నీళ్ళు తగ్గిపోయింది అన్నమాట. ఇప్పుడైతే మట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేయకపోతే మరి మాకు నీళ్ళు అయితే వెళ్ళదు. ఇలా చేసి బాధతో మరి నీళ్ళు తీసుకెళ్ళి ఇది పంట అయితే పండించి తింటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే వస్తే మళ్ళీ మాకైతే సిగ్నల్ అన్నది ఉండదు. సిగ్నల్ అయితే ప్రాబ్లం అన్నమాట. ఇది గొంది కదా లోపల. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మట్టేసాను. నేను ఏ దారి వెళ్ళాలి అన్నది కూడా మీకు అయితే వివరించి చెప్తాను. మరి ఇప్పుడు ఘాట్ ఎక్కాలి. ఇప్పుడైతే మరి ఘాట్ ఎక్కాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ దారి అయితే వెళ్తున్నాము. ఇదైతే నీళ్ళు అన్నమాట. ఫ్రెండ్స్, ఈ జోడు లోపల అయితే రాయి పిక్కలు దూరిపోయినాయి. ఫ్రెండ్స్, నేనైతే ఈ దారి అయితే ఇప్పుడు ఎక్కుతాను. ఇలాగ ఘాట్ ఎక్కుతున్నాను అన్నమాట. ఈ ఘాటి దారి వెళ్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఘాట్ అయితే ఎక్కి వెళ్ళిపోతున్నాను. చూసారు కదా, ఇంకా ఒక కొండ అయితే ఎక్కుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, నా బాధ చూడండి. కొద్దిగా ఆడవాళ్ళు అయితే మరి ఫ్రెండ్స్, మన మగవాళ్ళే మనము అర్థమైతే చేసుకోవాలి ఫ్రెండ్స్. అక్కడైతే ఎవరు చెయ్యి దూలవు నోరు దూలవు మన లైన్ కొల్లయ అంటే తీసారు. కానీ మేము నిన్నటి నుంచి ఎంత బాధపడేమో తెలియదు. మాకు మళ్ళీ ఎనర్జీ పన్ను అయితే వచ్చింది కదా. ఇక్కడ వెళ్ళి వెతుకుతే నీళ్ళు లేదు, అక్కడ వెళ్ళి నెంపుకుతే వాటర్ లేదు, కొల్లాయి రాలేదు. అందుకే ఎవరైనా మరి లెక్క కూడా చేయాలి ఫ్రెండ్స్. ఇది కాఫీ తోటవే చూడండి. ఈ సిల్వర్ ఆకు అయితే రాలి కప్పేసి ఉన్నది, కానీ మరి అది తీయలేదు. పూలు అయితే పూసి పూలు కాఫీ పూలు అన్నమాట. ఈ కాఫీ పూలు ఒక్కరోజే ఫ్రెండ్స్, మరి పుయ్యడం వారిపోవడమే ఒక్కరోజే. ఇది 2-3 రోజులు అయితే ఉండదు. చూడండి, 2-3 రోజులు అయితే ఉండదు అన్నమాట. ఒక్కరోజు మాత్రమే ఇది తెల్లగా ఉంటుంది. సాయంత్రం అయ్యేలోపు వాడిపోతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ కాఫీ పూలకి కూడా పాట ఉంది. అది ఏ పాట అయితే చెప్తాను ఫ్రెండ్స్. నిల్బ పాట అనేసి అప్పుడు దినంలో మన ఆడవాళ్ళు కానీ పాడుతుండేరు అన్నమాట. ఈ కాఫీ పూలకి ఏమంటారు? కాఫీ పూలో పుటిలా దూరి బాసోదలా सोने सोने की नाए उरे पीला परी परी की नाए उरे पीला हमें सोला गाई बारी जे जा कुंसा पुलो ये हमें सोला गाई बारी जे जा कुंसा पुलो ये
కాపీ పూలో పుటిలా దూరి బాసోదేలా सोने सोने की नाए उरे पीला पोरी पोरी की नाए उरे पीला आमे सोला गाई बारी जे जा कुंसा पुलो ये आमे सोला गाई बारी जे जा कुंसा पुलो ये అనేసి పాట రూపంగా చెప్తారు ఫ్రెండ్స్ అదే అక్కడ వివరాలు కూడా చెప్తాను ఫ్రెండ్స్. కాపీ పూలో పుట్టిలా దురి బసోదెలా అంటే అది తెలుగుతో కాపీ పూలు పూసి దేశమంతా మరి వాసనం అయితే కొట్టింది. ఒక్కో చిట్టేమైనా మరి వాసనం అయితే వెందాము అనేసి అర్థము పాట రూపంగా అయితే చెప్తారన్నమాట. అది నేను మీకు వివరిస్తున్నాను. అది ఒక్కో దానికి నేనైతే చెప్పాను, మరి అన్ని దానికి చెప్తానన్నమాట. ఈ చామ పువ్వుకి, దానిమ్మ పువ్వుకి, మరి సోడ్లు పువ్వు, రాగులు అంటారు కదా, సోడ్లు పువ్వు, మరి ఇది దానిమ్మ పువ్వు. అవును ఫ్రెండ్స్, అన్ని పువ్వులకి కలిపేసి అలా పాడతారు అన్నమాట. ఇంకా చెప్తాను, అదే కాపీ పూలు చూపెట్టి పాడాను కదా, ఇంకా చెప్తాను అన్నమాట. కానీ అది ఒరియతోనే వస్తుందిలే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా కాఫీ చేనికి అయితే వచ్చాను. ఇదిగా ఇక్కడైతే ఉదురు తుఫాను చేసినప్పుడు ఇలాగా ఈ మొక్కలు కింది భూమి మొత్తం నల్లుకొని తీసుకెళ్తే ఫ్రెండ్స్కి కాంకుట అనే గ్రామం వాళ్ళు వచ్చి ఇదంతా తీసేసుకున్నారన్నమాట. ఈ కొద్దిగా ఒక్క చిన్న ముక్కవే నాకు అయితే ఉంచారన్నమాట. ఉంచేస్తే మరి ఫోన్లో మరి దేవుడు ఇచ్చినంత కర్మ నాకు ఎంతవరకు రాసి ఉంటే అంతవరకు నాకు బ్రతుకు అయితే వస్తుంది. వారు ఎంత దేశం ఎంత మరి ఏలుబడినా మరి వారు బతుకు అంతే, నా బతుకు అంతే అనేసి ఈ చిన్న సీకవే నేను చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇందులో అయితే ఇంకా మిరియాలు కూడా ఎక్కడం ఇంకాను. అప్పుడు చిన్న ఉండాను కదా, ఇలాంటి బుద్ధి కూడా లేదు, తర్వాత ఉంచాను ఫ్రెండ్స్. ఇప్పుడు మా కొల్లాయి దగ్గర అయితే వచ్చాను ఫ్రెండ్స్. అదే పాట రూపంగా పాడి వినిపిస్తాననేసి అలాగా టోరింగ్ అయితే తేల్పేసి మర్చిపోయినమాట. దానో పూలో పుట్టిన దూరి బసోదలా सोने सोने की नाए उरे पीला पूरी पूरी की नाए उरे पीला या में सोला गई बारी जजा कुछ पुलोए. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన చేనికి ఈ జాయింట్ అయితే ఉంది. ఇందులో నీళ్ళు వస్తున్నాయో లేదో చూద్దాం ఒక్కసారి. నీళ్ళైతే వస్తుందేమో ఫ్రెండ్స్. ఇక్కడైతే ఊడిపేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఏమైందో తెలియదు, నీళ్ళు కూడా ఎక్కువ రాలేదు, ఆగిపోయిందన్నమాట ఎక్కడో. నీళ్ళు అయితే ఎక్కువ రాలేదు, ఎందుకు అంత నీళ్ళు వస్తుంది కదా ఫ్రెండ్స్. మరి రిటర్న్గా వెళ్ళడం అవసరం అయితే వస్తుంది. రిటర్న్గా వెళ్ళే అవసరం అయితే వస్తుంది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మరి నీళ్ళు అయితే రాలేదు. మరి ఏ విధంగా చేయాలో మళ్ళీ రిటర్న్గా వెళ్ళాలి ఫ్రెండ్స్, అంతవరకు వెళ్ళాలి.
చాలా దూరం అయితే వెళ్ళాలి. मांडिया पुलो फुटिला दुई बसदेला सोने सोने की नाये उरे पीला पूरी पूरी की नाये उरे पीला आमे सो लगाई बारी से कौन सा फूलो ये आमे सो लगाई बारी से कौन सा फूलो ये ఫ్రెండ్స్ అదే ఫోన్లు మీద ఫోన్లు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. కొద్దిగా ఈ వీడియో అయితే ముగించి కొద్దిగా ఫోను మాట్లాడతాను కానీ